మహావిష్ణువు ఒక్కో జన్మలో ఒక్కో అవతారం ఎత్తారు. అందులో రామాయణంకు చాలా ప్రత్యేకత ఉంది. స్త్రీ కోసం యుద్ధం జరిగింది. అందుకే ఈ రామాయణంలో స్త్రీ పాత్రకు ప్రాముఖ్యత ఉంది. జనక మహారాజు కూతురు అయిన సీతాదేవి స్వయంవరంలో శివ ధనస్సును ఎక్కుపెట్టి సీతాదేవిని శ్రీరాముడు వివాహం ఆడిన సంగతి తెలిసిందే. సీత చెల్లెలైన ఊర్మిళాదేవికి రాముడి తమ్ముడైన లక్ష్మణుడు కూడా వివాహం జరుగుతుంది. పెళ్లైన కొద్ది రోజులకే జనక మహారాజు శ్రీరామచంద్రుని అరణ్యవాసం చేయాల్సిందిగా కోరుతాడు. తండ్రి మాట కోసం రాముడు అడవులకు వెళతాడు. శ్రీరాముడు ఎక్కడుంటే సీతాదేవి కూడా అక్కడే ఉంటుందని తెలియజేసి అరణ్యవాసం వెళ్లడానికి బయలుదేరుతారు. అప్పుడు అన్నా, వదిన రక్షణ కోసం తాను కూడా అరణ్యవాసం వెళ్తానని లక్ష్మణుడు వారి వెంట బయలుదేరుతాడు. అప్పుడు ఊర్మిళాదేవి కూడా తనతో పాటు వస్తానని చెప్పగా అందుకు లక్ష్మణుడు ఇక్కడే ఉండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరతాడు. భర్త వచ్చే వరకు తాను బయట ఎవరిని చూడను అని నిద్రలోకి వెళుతుంది. ఏకంగా 14 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతుంది. అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన బాధ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా తనకు 14 సంవత్సరాల పాటు నిద్ర రాకుండా విడిచిపెట్టమని ఆ నిద్ర దేవతను వేడుకుంటాడు. అయితే నిద్ర ప్రకృతి ధర్మమని తనకు రావాల్సిన నిద్ర మరెవరికైనా పంచాలని కోరడంతో తన 14 సంవత్సరాల పాటు నిద్రను తన భార్య ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రాదేవతను కోరుతాడు. దాంతో ఊర్మిళ నిద్రలోనే ఉంటుంది. వాళ్లు వనవాసం ముగించుకుని రాజ్యానికి వచ్చినప్పుడు మెలకువలోకి వస్తుంది. ఊర్మిళ నిద్రలో ఉన్నా వనవాసంలో ఏం జరుగుతున్నాయి అన్నవి తను ఆ నిద్రకి ఉన్న శక్తి ద్వారానే తెలుసుకుంది. ఊర్మిళ నిద్ర వెనక తన భర్తకు సాయం చేసిన విషయం ఒకటి దాగి ఉంది. అసలు లక్ష్మణుడు రావణాసురుడు కొడుకు మేఘనాథుణ్ణి చంపడానికి కూడా ఇదే కారణం. ఎవరైతే 14 సంవత్సరాల పాటు నిద్రకి దూరంగా ఉంటారో వాళ్లే రావణాసురుడు కొడుకుని చంపగలరు అని ఆ శివుడు మేఘనాథునికి వరం ఇచ్చాడు. మరి లక్ష్మణుడు నిద్రకి 14 సంవత్సరాలు దూరంగా ఉంటాడు కనుక ఆయనే మేఘనాథుణ్ణి సంహరిస్తారు. రామాయణంలో ఊర్మిళాదేవి నిద్ర కూడా ఒక కీలక అంశం. అన్న మాటను తప్పని తమ్ముడు, భర్త మాటను జవదాటని భార్య. అలా రామాయణ కథ సాగుతుంది. మీరు మరికొన్ని ఇలాంటి కథలను వినాలనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.